లాస్ట్ ఎపిసోడ్లో మనం ఒక గుండె పగిలే నిజం చూసాం. ప్రపంచాన్ని జయించాలనే పిచ్చిలో గ్రీకు రాజు అగమెమ్నాన్ తన సొంత కూతురు ఇఫిజెనియాను బలిపీఠం మీద దారుణంగా నరికేశాడు. ఆ నెత్తుటి త్యాగం వల్ల ఓడలు కదిలాయి. కానీ ట్రోయ్ గడ్డ మీద అడుగుపెట్టిన వెంటనే మొదటి వ్యక్తి మరణించాడు. 9 ఏళ్లు గడిచిన యుద్ధం ఎటూ తేలలేదు సరికదా. సొంత రాజు అగమెమ్నాన్ అహంకారం వల్ల మన హీరో అకిలిస్ తన ఇష్టపడిన అమ్మాయిని కోల్పోయాడు. దాంతో నా విలువేంటో మీకు తెలియాలి అని అకిలిస్ యుద్ధం మానేసి కూర్చున్నాడు. అకిలిస్ లేని లోటు గ్రీక్ సైన్యానికి మరణ శాసనం రాసింది. ట్రోయ్ యువరాజు హెక్టర్ సింహంలా విరుచుకుపడి గ్రీకు ఓడల్ని తగలబెట్టేదాకొచ్చేశాడు. ఆ సమయంలో గ్రీకుల్ని కాపాడడానికి అకిలిస్ కవచం వేసుకుని వెళ్లిన అతని ప్రాణ స్నేహితుడు పాట్రోక్లస్ని హెక్టర్ పొడిచి చంపేశాడు. తన స్నేహితుడి శవాన్ని చూసి అకిలిస్లోని మనిషి చచ్చిపోయాడు. ఒక రాక్షసుడు నిద్రలేచాడు. అన్నో నిద్ర మానేసి కేవలం హెక్టర్ రక్తం కోసమే వేటాడుతున్న ఆ మృగాన్ని మరి ఆపేదెవరు? ఒక పక్క పగతో రగిలిపోతున్న అకిలిస్, మరో పక్క దేశం కోసం నిలబడ్డ హెక్టర్. వీరి మధ్య జరిగిన ఆ మహాసంగ్రామం ఎలా ముగిసింది? ఆ విషయాల్ని ఈ థర్డ్ ఎపిసోడ్లో ఇప్పుడు మనం చూద్దాం. సో లెట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అన్నం లేదు, నిద్ర లేదు, కనీసం కన్నీళ్లు తుడుచుకోలేదు. అతని కళల్లో ఇప్పుడు కేవలం హెక్టార్ని చంపడం మాత్రమే కనిపిస్తుంది. హెక్టార్ని చంపాకే నేను ఏదైనా తింటాను అని అకిలీస్ ప్రతిజ్ఞ చేశాడు. కానీ అకిలీస్ దగ్గర ఆర్మర్ లేదు. దాంతో అతని తల్లి దేవతల కమ్మరి అయిన హెఫోస్టస్ దగ్గరికి వెళ్ళి రాత్రికి రాత్రే ఒక కొత్త ఇంకా శక్తివంతమైన ఆర్మర్ డాలు చేయించుకుని తెచ్చింది. ఇక మరుసటి రోజు ఉదయం అకిలీస్ ఆ కొత్త ఆర్మర్ వేసుకుని రథం ఎక్కినప్పుడు అతను మనిషిలా లేడు, ప్రళయ కాలగ్నిలా ఉన్నాడు. గ్రీకు సైన్యం కూడా అతని కోపం చూసి భయపడి పక్కకు తప్పుకుంది. అతను యుద్ధ భూమిలోకి వెళ్లి గట్టిగా హెక్టార్ అని పేరు పెట్టి పిలిచాడు. ఆ పిలుపుకి ట్రాయ్ కోటగోడలు కూడా కంపించాయి. అకిలీస్ తన కొత్త ఆర్మర్ వేసుకుని యుద్ధ భూమిలోకి అడుగుపెట్టినప్పుడు అది ఒక యుద్ధంలా లేదు, ఒక వన్ మ్యాన్ షోలా ఉంది. అతడు వస్తున్నాడని తెలియగానే ట్రాయ్ సైనికులందరూ భయంతో పరుగులు తీసి కోట లోపలికి వెళ్లి దాక్కున్నారు. ఆ భారీ కోట ద్వారాలు మూసేశారు. కానీ ఒక్క వ్యక్తి మాత్రం కోట బయట ఆ ద్వారం ముందు ఒంటరిగా నిలబడ్డాడు. అతనే హెక్టార్. తన వల్ల ఎంతోమంది సైనికులు చనిపోయారు, తన తప్పు వల్లే ట్రోయ్ ప్రమాదంలో పడింది అనే బాధతో నేను ఈరోజు అకిలీస్ని ఎదుర్కోవాలి లేదా చనిపోవాలి అని డిసైడ్ అయ్యి అక్కడే నిలబడ్డాడు. కోట గోడల మీద నుండి అతని తండ్రి మరియు తల్లి లోపలికి రా నాయనా, వాడి చేతిలో నువ్వు గెలవలేవు అని గుండెలు పగిలిలా ఏడ్చారు. కానీ హెక్టర్ మాత్రం కదలలేదు. దూరం నుంచి అకిలీస్ తన రథం మీద దుమ్ము రేపుకుంటూ వస్తుంటే అతని ఆర్మర్ సూర్యకాంతికి కళ్ళు మిరుమిట్లు గొలిపేలా మెరుస్తుంది. ఆ దృశ్యం చూసి అంతటి ధైర్యవంతుడైన హెక్టర్ గుండెలో కూడా మొదటిసారి భయం పుట్టింది. మృత్యువు తన వైపు వస్తుందని తెలియగానే హెక్టర్ ఇక నిలబడలేక పారిపోవడం మొదలుపెట్టాడు. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ట్రాయ్లోనే గొప్ప వీరుడు ఇలా భయపడి పరిగెడుతుంటే అకిలీస్ ఒక క్రూర మృగంలా అతన్ని తరుముకుంటూ వెళ్ళాడు. ఆ కోట గోడల చుట్టూ వాళ్ళు 3 సార్లు పరుగులు తీశారు. పైనుంచి దేవుళ్ళు కూడా ఈ దృశ్యాన్ని ఆపకుండా చూస్తూ ఉండిపోయారు. చివరికి హెక్టర్ని ఆపడానికి దేవత యాంతేనా ఒక మాయ చేసింది. ఆమె హెక్టర్ తమ్ముడు రూపంలో వచ్చి, ధైర్యంగా ఉండన్నయ్య, మనిద్దరం కలిసి వాడిని చంపేద్దాం అని చెప్పింది. తన తమ్ముడు సహాయానికి వచ్చాడన్న నమ్మకంతో హెక్టర్ ఇక పారిపోవడం ఆపి అకిలీస్కి ఎదురు నిలబడ్డాడు. అప్పుడు హెక్టర్ ఒక మాట అన్నాడు. అకిలెస్, మనలో ఎవరు గెలిచినా ఒక మాట ఇచ్చుకుందాం. చనిపోయిన వారి శవాన్ని మర్యాదగా వాళ్ల కుటుంబానికి ఇచ్చేయాలి. శవాన్ని అవమానించకూడదు అని ఇలా అన్నాడు. ఆ మాట విన్న అకిలీస్ వికటాహాసం చేస్తూ చరిత్రలో నిలిచిపోయే సమాధానం చెప్పాడు. సింహాలు మనుషులతో ఒప్పందాలు చేసుకోవు. ఈ రోజు నేను నిన్ను చంపి నీ శవాన్ని కుక్కలకు వేస్తాను అని చెప్పి తన బల్లెం విసిరాడు. ఇలా వారి యుద్ధం భీకరంగా మొదలైంది. కానీ హెక్టర్ వేసుకున్న ఆర్మర్ ఒకప్పుడు అకిలీస్దే. పాట్రోక్లస్ దగ్గర నుండి దొంగిలించింది. కాబట్టి ఆ ఆర్మర్లో ఎక్కడ గ్యాప్ ఉంటుందో, ఎక్కడ వీక్ పాయింట్ ఉంటుందో అకిలీస్కి బాగా తెలుసు. సరిగ్గా మెడ దగ్గర చిన్న ఖాళీ చూసి అకిలీస్ తన కత్తిని అక్కడ దించాడు. దాంతో హెక్టర్ నేలకూలాడు. చనిపోయే ఆఖరి నిమిషంలో హెక్టర్ నిజం గ్రహించాడు. నా తమ్ముడు రాలేదు, ఇదంతా దేవుళ్ళ మాయ, నా చావు రాసిపెట్టుంది అని అర్థం చేసుకున్నాడు. ప్రాణం పోతున్నప్పుడు అతను అకిలీస్తో, జాగ్రత్త అకిలీస్, పారిస్ చేతిలో నీ చావు కూడా తొందరలోనే ఉంది అని శాపం లాంటి హెచ్చరిక చేసి కన్నుమూశాడు. ఇలా హెక్టర్ చనిపోయాడు. పగ తీరింది. కానీ అకిలీస్ కోపం మాత్రం చల్లారలేదు. అతను చేసిన పని చూసి మనుషులే కాదు, దేవుళ్ళు కూడా అసహించుకున్నారు. హెక్టర్ కాళ్ళకి తాడు కట్టి తన రథం వెనకాల కట్టేశాడు. రథాన్ని వేగంగా పోనిస్తూ రాళ్ల మీద ముళ్ళ మీద హెక్టర్ శవాన్ని ఈడ్చుకుంటూ వెళ్ళాడు. ఒక యువరాజు, ఒక గొప్ప వీరుడి శరీరం ఇలా మట్టిలో రక్తంలో కలిసిపోతుంటే కోట గోడల మీద నుంచి అతని భార్య తల్లిదండ్రులు చూసి పెట్టిన ఆక్రందనలో ఆకాశాన్ని తాకాయి. అకిలీస్ ఆ శవాన్ని గ్రీకు శిబిరానికి తీసుకువెళ్లి దాన్ని అంత్యక్రియలు చేయకుండా అలాగే పడేసి ప్రతిరోజు ఉదయం ఆ శవాన్ని రథానికి కట్టి
నేల మీద ఇచ్చేవాడు. అంతటి క్రూరత్వం అతనిలో నిండిపోయింది. కానీ దేవుళ్ళకి ఇది నచ్చలేదు. వాళ్ళు హెక్టార్ శరీరం పాడవకుండా కుళ్ళిపోకుండా కాపాడారు. ఒక రాత్రి దేవుళ్ళ సందేశం మేరకు ట్రోయ్ రాజు ప్రియాం ఒక సాహసం చేశాడు. తన రాజ్యానికి రక్షణగా ఉన్న కొడుకును చంపిన వాడి దగ్గరికి ప్రాణాలు తెగించి ఒంటరిగా బయలుదేరాడు. రాత్రి చీకట్లో గ్రీకు సైనికుల కళ్ళు కప్పి దేవుడు హెర్మెస్ సాయంతో అకిలీస్ గుడారంలోకి ప్రవేశించాడు. అక్కడ అకిలీస్ మౌనంగా కూర్చుని ఉన్నాడు. అప్పుడు ముసలిరాజు ప్రియాం లోపలికొచ్చి ఒక్కసారిగా అకిలీస్ కాళ్ళ మీద పడ్డాడు. అంతటితో ఆగకుండా తన కొడుకుని చంపిన అకిలీస్ చేతుల్ని పట్టుకుని ముద్దాడాడు. ఒక రాజు శత్రువు కాళ్ళ మీద పడ్డం చూసి అకిలీస్ షాక్ అయిపోయాడు. అప్పుడు ప్రియాం కన్నీళ్లతో అన్న మాటలు అకిలీస్ గుండెని పిండేశాయి. అకిలెస్, ఒక్కసారి నీ తండ్రిని గుర్తు తెచ్చుకో. ఆయన కూడా నాలాగే ముసలివాడు. నువ్వు యుద్ధం ముగించుకుని ఇంటికి వస్తావని ఆయన అక్కడ కళ్ళుకాయలు కాచేలా ఎదురు చూస్తున్నాడు. కనీసం ఆయనకు నువ్వు బతికుంటావన్న ఆశ ఉంది, కానీ నాకు ఆ అదృష్టం కూడా లేదు. నాకు 50 మంది కొడుకులుండేవారు. ఇప్పుడు అందరూ పోయారు. మిగిలిన ఆ ఒక్క హెక్టర్ని కూడా నువ్వు దూరం చేశావు. నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి అంటే నా కన్న బిడ్డను చంపిన నీ చేతులనే ముద్దాడే పరిస్థితి నాకు వచ్చింది. దయచేసి నా కొడుకు శవాన్ని నాకు భిక్షగా వెయ్యి అని ఆ ముసలి తండ్రి ఏడ్చాడు. ఆ మాటలు వినగానే అకిలీస్లో ఉన్న రాక్షసుడు చనిపోయి మళ్ళీ మనిషి పుట్టాడు. ఆ ముసలిరాజులో తన తండ్రి పీలస్ కనిపించాడు. నేను చనిపోతే మా నాన్న కూడా ఇలాగే ఏడుస్తాడు కదా అని అకిలీస్కి మొదటిసారి అర్థమైంది. అప్పటి వరకు రాయిలా ఉన్న అకిలీస్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇద్దరూ కలిసి ఏడ్చారు. ఒకరు తన కొడుకు కోసం, మరొకరు తన తండ్రి కోసం. అకిలీస్ వెంటనే హెక్టార్ శవాన్ని శుభ్రం చేయించి పట్టు వస్త్రాలతో చుట్టించి ప్రియాం రథం మీద పెట్టించాడు. అంతేకాకుండా నీ కొడుకు అంత్యక్రియలు ఘనంగా జరగాలి, దానికి ఎన్ని రోజులు కావాలి అని అడిగాడు. 12 రోజులు అని రాజు అడగగానే, ఆ 12 రోజులు గ్రీకు సైన్యం యుద్ధం చేయదు, ఎవరు మీ జోలికి రారు, ఇది నా మాట అని అకిలీస్ మాటిచ్చాడు. ఇలా హెక్టార్ మరణంతో ట్రోయ్ కోటలో ఒక వెలుగు ఆరిపోయింది. 12 రోజుల పాటు యుద్ధం ఆగిపోయింది. ఇక హెక్టార్ శవాన్ని మంటలో కాల్చి బూడిద చేశారు. ఇలా హెక్టార్ మరణం తర్వాత గ్రీకులు యుద్ధం దాదాపుగా గెలిచేసాం అనుకున్నారు. అకిలీస్ అడ్డు అదుపు లేకుండా దూసుకుపోతున్నాడు. ఇక ట్రాయ్ పని అయిపోయింది అనుకుంటున్న సమయంలోనే విధి ఒక వింత నాటకం ఆడింది. ప్రపంచంలోనే గొప్ప వీరుడైన అకిలీస్ ఒక పిరికివాడిగా ఉన్న ప్యారిస్ చేతిలో చనిపోవడం చరిత్రలో అతిపెద్ద వింత. ప్యారిస్ ఎప్పుడు కత్తి పట్టుకుని యుద్ధం చేయడు, దూరం నుంచి బాణాలు మాత్రమే వేస్తుంటాడు. అప్పట్లో వీరులు బాణాలు వాడటం పిరికితనంగా భావించేవారు. కానీ ఆ రోజు ప్యారిస్ కోట గోడల మీద నుంచి అకిలీస్ని గమనించాడు. అకిలీస్ తన శత్రువుల్ని నరుక్కుంటూ ముందుకెళ్తున్నాడు. అప్పుడు ప్యారిస్ తన బాణాన్ని ఎక్కుపెట్టి అకిలీస్ వైపు వదిలాడు. మామూలుగా అయితే ఆ బాణం అకిలీస్ కవచాన్ని తాకి కింద పడిపోయేది. కానీ ఇక్కడ జోక్యం చేసుకున్నది దేవుడు అపోలో. అకిలీస్ అంటే అపోలో దేవుడికి అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే అకిలీస్ అపోలో గుడిని, పూజారిని అవమానించాడు. అందుకే ప్యారిస్ వదిలిన బాణాన్ని గాలిలో ఉన్నప్పుడే అపోలో దిశ మారేలా చేశాడు. దాంతో అది నేరుగా వెళ్లి అకిలీస్ కుడికాలి మడంలో దిగింది. మనం ముందు చెప్పుకున్నట్టు అకిలీస్ శరీరంలో ఉన్న ఒకే ఒక్క వీక్ పాయింట్ అది. దాంతో ఆ చిన్న బాణం గాయం అతనికి ప్రాణాంతకంగా మారింది. విషం శరీరం అంతా పాకింది. నేను చనిపోతున్నాను అని అకిలీస్కి అర్థమైంది. అలా అంతటి మహావీరుడు కేవలం ఒక చిన్న బాణం దెబ్బకి నేల కూలిపోయాడు. ఇలా అకిలీస్ చనిపోవడంతో గ్రీకు సైన్యం ఒక్కసారిగా ఢీలా పడిపోయింది. వారి ప్రధాన బలం పోయింది. ఇటు ట్రో వైపు హెక్టర్ లేడు, అటు గ్రీకు వైపు అకిలీస్ లేడు. దాంతో యుద్ధం ఒక స్టేల్మేట్, అంటే ఎవరూ గెలవలేని స్థితికి వచ్చింది. ఒకవైపు 10 ఏళ్లు గడిచాయి, వేల మంది చనిపోయారు. కానీ ఆ కోట గోడలు మాత్రం చెక్కు చెదరలేదు. మనం ఎంతకాలం పోరాడినా ఈ గోడల్ని బద్దలు కొట్టలేం, బలంతో కాకుండా బుద్ధితో గెలవాలి అని గ్రీకు రాజులకి అప్పుడు అర్థమైంది. అప్పుడు గ్రీకు సైన్యంలో ఉన్న మాస్టర్ మైండ్ ఒడిసియస్ ఒక భయంకరమైన ప్లాన్ వేశాడు. అదే ట్రోజన్ హార్స్. అకిలీస్ లాంటి మహావీరుడు బతికున్నంతకాలం గ్రీకులకి తమ కండబలం మీద విపరీతమైన నమ్మకం ఉండేది. దొంగదారులు, మాయోపయాలు వెతకడం పిరికితనమని వాళ్ళు భావించారు. అందుకే ఒడిసియస్ కూడా మొదటి 10 ఏళ్ళు కేవలం చుట్టుపక్కల ఊర్ల మీద పడి ఆహారం, సంపద దోచుకోవడంలోనూ, యుద్ధక్షేత్రంలో కత్తి తిప్పడంలోనూ గడిపాడు. ఇక ఎప్పుడైతే అకిలీస్ చనిపోయాడో, 10 ఏళ్లు గడిచినా ఆ దేవుళ్ళు కట్టిన కోటగోడలు చెక్కు చెదరలేదో, ఆ నిరాశలో నుంచే ఒడిసియస్ మెదడులో ట్రోజన్ హార్స్ అనే మాస్టర్ ప్లాన్ పుట్టింది. ఒడిసియస్ ప్లాన్ చాలా రిస్కీ. అదేంటంటే, మనం యుద్ధం ఆపేసి ఓడిపోయి వెళ్ళిపోతున్నట్టు నటించాలి. వెళ్తూ వెళ్తూ దేవుడికి కానుకగా ఒక భారీ చెక్క గుర్రాన్ని ఇక్కడ వదిలిపెట్టి వెళ్దాం. ట్రాయ్ ప్రజలు దాన్ని నమ్మి కోట లోపలికి తీసుకెళ్తే మన పని అయినట్టే అని చెప్పాడు. వెంటనే గ్రీకు సైనికులు తమ ఓడల్లో కొన్నిటిని విరిచేసి ఆ చెక్కలతో 3 రోజుల్లో ఒక భారీ గుర్రాన్ని తయారు చేశారు. అది ఎంత పెద్దగా ఉందంటే దాని కడుపులో సుమారు 30 నుండి 40 మంది సైనికులు దాక్కోవచ్చు. ఇక ఒక అమావాస్య రాత్రి
ఒడిసియస్ మరియు కొంతమంది ముఖ్యమైన వీరులు ఆ గుర్రం కడుపులో దాక్కున్నారు. బయట ఉన్న మిగతా గ్రీకు సైన్యం తమ గుడారాలను తగలబెట్టేసింది. మేము వెళ్ళిపోతున్నాం అన్నట్టుగా ఓడలు ఎక్కి సముద్రంలో కొంచెం దూరంలో ఉన్న టెనిడోస్ అనే ద్వీపం వెనకాల దాక్కున్నారు. ఇక తర్వాత రోజు ఉదయం ట్రాయ్ ప్రజలు కోట తలుపులు తెరిచి చూసేసరికి వాళ్ళ కలను వాళ్ళే నమ్మలేకపోయారు. 10 ఏళ్లుగా తమను నిద్రపోనివ్వకుండా చేసిన గ్రీకు సైన్యం మాయమైపోయింది. సముద్ర తీరంలో ఒక్క గుడారం లేదు, ఒక్క సైనికులు లేడు, సముద్రం మీద ఓడలు కూడా లేవు. అక్కడ మిగిలింది కేవలం ఒక ఆకాశమంత ఎత్తులో ఉన్న భారీ చెక్కగుర్రం మాత్రమే. దాంతో ట్రోయ్ ప్రజలు ఆనందంతో గెంతులు వేశారు. మనం గెలిచాం, గ్రీకులు భయపడి పారిపోయారు అని సంబరపడుతూ అందరూ ఆ గుర్రం దగ్గరికి పరిగెత్తారు. కానీ అక్కడ వాళ్ళకి సినాన్ అనే ఒక గ్రీకు వ్యక్తి దొరికాడు. అతను ఒంటి నిండా గాయాలతో ఏడుస్తూ కనిపించాడు. ట్రాయ్ సైనికులు అతను చంపబోతుంటే అతను ఒక కట్టు కథ చెప్పాడు. ఆ కథ ఎంత నమ్మశక్యంగా ఉందంటే ట్రోయ్ ప్రజలు పూర్తిగా మోసపోయారు. సినాన్ చెప్పిన కథ ఏంటంటే, గ్రీకులు ఇంటికి తిరిగి వెళ్లాలనుకున్నారు, కానీ వారికి మంచి గాలి దొరకలేదు. అప్పుడు దేవుళ్ళు ఒక మనిషిని బలిస్తేనే గాలుస్తుందని చెప్పారు. ఆ బలి కోసం వాళ్ళు నన్ను ఎంచుకున్నారు. నేను ప్రాణభయంతో తప్పించుకొని ఇక్కడ దాక్కున్నాను. వాళ్ళు వెళ్ళిపోతూ దేవత ఏతెనా కోపాన్ని తగ్గించుకోవడానికి ఈ గుర్రాన్ని కానుకగా కట్టారు. దీన్ని ఇంత భారీగా ఎందుకు కట్టారో తెలుసా? మీరు దీన్ని కోట లోపలికి తీసుకెళ్లకుండా ఉండడానికే. ఒకవేళ మీరు ఈ గుర్రాన్ని నాశనం చేస్తే ఆ దేవత కోపం ట్రాయ్ మీద పడుతుంది. అదే కష్టపడి దీన్ని కోట లోపలికి తీసుకెళ్తే ట్రాయ్ నగరాన్ని ఏ శక్తి ఓడించలేదు అని చెప్పాడు. ఇది ఒడిసియస్ నేర్పించిన పచ్చి అబద్ధం. ఇది ఒక రివర్స్ సైకాలజీ. తీసుకెళ్లొద్దు అని చెప్తేనే వాళ్ళు ఖచ్చితంగా తీసుకెళ్తారని ఒడిసియస్కి తెలుసు. అయితే అక్కడ లాకున్ అనే ఒక పూజారికి మాత్రం అనుమానం వచ్చింది. గ్రీకులు ఎప్పుడూ మోసగాళ్లే, వాళ్ళిచ్చే బహుమతులు నమ్మకండి అని గట్టిగా అరుస్తూ తన చేతులని బల్లెం విసిరి ఆ గుర్రం పొట్ట మీద కొట్టాడు. ఆ గుర్రం లోపల నుంచి ఠంగ్ అని ఒక శబ్దం వచ్చింది. ప్రజలు ఆలోచనలు పడ్డారు. కానీ సరిగ్గా అప్పుడే సముద్రం లోపల నుంచి 2 భయంకరమైన సముద్ర సర్పాలు వచ్చి ఆ పూజారిని, అతని 2 కొడుకుల్ని చుట్టేసి నలిపి చంపేశాయి. నిజానికి ఇది గ్రీకులకి సపోర్ట్ చేస్తున్న సముద్ర దేవుడు పొసైడ్ చేసిన పని. ఇది చూసిన ట్రాయ్ ప్రజలు, చూసారా, ఆ పవిత్రమైన గుర్రాన్ని అవమానించినందుకే దేవుడు అతను శిక్షించాడు అని పూర్తిగా నమ్మేశారు. ఇంకేముంది, ఆ గుర్రాన్ని ఎలాగైనా లోపలికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆ గుర్రం ఎంత పెద్దదంటే అది కోట ముఖద్వారంలోంచి పట్టలేదు. అప్పుడు ట్రాయ్ ప్రజలు పిచ్చి వాళ్ళలా ప్రవర్తించారు. ఏ గోడలైతే తమను 10 ఏళ్లుగా కాపాడాయో ఆ గోడల్ని తమ చేతులతో తామే పగలగొట్టి దారి వెడల్పు చేసి ఆ మృత్యువుని లోపలికి లాక్కున్నారు. ఆ రాత్రి నగరమంతా పండగ వాతావరణం నెలకొంది. యుద్ధం అయిపోయింది అనే ఆనందంతో సైనికులు, ప్రజలు విపరీతంగా మద్యం తాగి డ్యాన్సులు చేసి అర్ధరాత్రికల్లా స్పృహ లేకుండా నిద్రపోయారు. నగరం మొత్తం గాఢ నిద్రలో మునిగిపోయింది. అప్పుడు ఆ చీకట్లో సినాన్ నిశ్శబ్దంగా వెళ్ళి ఒక కాగడ వెలిగించి సముద్రం వైపు చూపించాడు. అది దూరంగా దాక్కున్న గ్రీకు వాళ్ళకి సిగ్నల్. కోట మధ్యలో ఉన్న ఆ గుర్రం పొట్టలో ఒక తలుపు తెరుచుకుంది. అందులోంచి ఒడిసియస్ మరియు మిగతా వీరులు తాళ్ళ నిచ్చెన ద్వారా కిందకి దిగారు. అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న ఆ కోటలో ఇక మారణ హోమం మొదలైంది. నిద్రపోతున్న ట్రాయ్ కాపలాదారుల్ని చంపేసి కోట ద్వారాలని బార్లా తెరిచారు. అప్పటికే వేగంగా వచ్చిన 1000 మంది గ్రీకు సైనికులు కోట లోపలికి ప్రవాహంలో వచ్చారు. ఆ తర్వాత జరిగింది యుద్ధం కాదు, అది ఒక నరమేధం. 10 ఏళ్ల పగని గ్రీకులు ఆ ఒక్క రాత్రిలో తెచ్చుకున్నారు. మంచం మీద నిద్రపోతున్న వారిని లేవకముందు నరికేశారు. ఇళ్లలో ఉన్న స్త్రీలను బయటికి ఇడ్చుకొచ్చారు. నగరం మొత్తం మంటలంటుకున్నాయి. ఆ మంటల వెలుగులో రక్తం ఏరులై పారింది. ఇక ముసలిరాజు ప్రియాం దేవుడి విగ్రహం ముందు కూర్చుని ప్రాధేయపడుతుంటే అక్కిలేస్ కొడుకు నియోస్టాలమస్ వచ్చి అతన్ని దారుణంగా నరికి చంపేశాడు. ఇక హెక్టర్ భార్య కళ్ళ ముందే ఆమె చంటి బిడ్డని గ్రీకు సైనికులు లాక్కున్నారు. వీడు బతుకుంటే భవిష్యత్తులో హెక్టార్లా మారి మన మీద పగ తీర్చుకుంటాడని చెప్పి ఆ పసిబిడ్డని ఎత్తైన కోట గోడ మీద నుంచి కిందకు విసిరి చంపేశారు. ఇది చరిత్రలో అత్యంత క్రూరమైన చర్యగా నిలిచిపోయింది. తెల్లారేసరికి ఆ గొప్ప ట్రోయ్ సామ్రాజ్యం బూడిది కుప్పగా మిగిలింది. మగవాళ్ళందరూ చనిపోయారు, ఆడవాళ్ళందరూ బానిసలుగా మారిపోయారు. ప్రపంచంలోనే అందగత్తైన హెలెన్ని ఆమె భర్త మెనలస్ తీసుకెళ్లిపోయాడు. ట్రాయ్ నగరాన్ని బూడిద చేసిన తర్వాత కథ అయిపోయిందనుకుంటే పొరపాటే. అసలు సినిమా ఇక్కడే మొదలైంది. ఇప్పటిదాకా మనం అఖిలేస్ అనే వీరుడి కండబలం చూసాం. కానీ ఈ కథ మొత్తం ఒకే ఒక మనిషి మేధస్సు చుట్టూ తిరుగుతుంది. అతనే ఒడిసియస్. ఇతను ఇతక అనే ఒక చిన్న అందమైన ద్వీపానికి రాజు. ఇతను సామాన్యమైన రాజు కాదు, అపర మేధావి. సమస్య వస్తే కత్తి కంటే ముందు తన తెలివితేటలను వాడతాడు. అందుకే గ్రీకులు 10 ఏళ్లు కష్టపడిన గెలవలేని యుద్ధాన్ని ఇతను కేవలం ఒక చెక్క గుర్రంతో ఒక రాత్రిలో గెలిపించాడు. కానీ ఇతని జీవితంలో ఉన్న అతిపెద్ద ట్రాజడీ ఏంటంటే, ఇష్టం లేకపోయినా కూడా
తన భార్య పెనిలోపి, అప్పుడే పుట్టిన తన కొడుకు టెలిమెకస్ని వాళ్ళిద్దరిని వదిలేసి యుద్ధానికి వచ్చాడు. వాళ్ళని చూసి అప్పటికే 10 ఏళ్ళు గడిచిపోయింది. నువ్వు మళ్ళీ ఎప్పుడొస్తావు? నేనిక తిరిగి రాకపోవచ్చు. ఇక యుద్ధం గెలిచాక ట్రాయ్లో దొరికిన బంగారం సంపదంతా తన 12 నౌకల్లో నింపుకుని తన సైన్యంతో కలిసి ఇంటికి బయలుదేరాడు. మామూలుగా అయితే ట్రాయ్ నుంచి తన రాజ్యం ఇతగాకి వెళ్ళడానికి సముద్రం మీద 2 వారాలు ప్రయాణిస్తే చాలు. కానీ ఆ ప్రయాణం 10 ఏళ్లు పట్టింది. దీనికి కారణం గ్రీకుల అహంకారం. యుద్ధం గెలిచిన ఆనందంలో గ్రీకు వీరులు చేసిన పనిని విజయోత్సవం అనకూడదు, అది అహంకారం. గెలుపు మత్తులో వాళ్ళు దేవుళ్ళనే మర్చిపోయారు. అసలు గ్రీకుల మీద దేవుళ్ళకి అంత కోపం రావడానికి, ముఖ్యంగా ఒడిసియస్ని 10 ఏళ్ల పాటు ఇంటికి వెళ్లకుండా శపించడానికి 3 ప్రధానమైన కారణాలున్నాయి. అవేంటో తెలిస్తే గ్రీకులు ఎంత దారుణంగా ప్రవర్తించారో మీకు అర్థమవుతుంది. అవే మొదటిది టెంపుల్ సాక్రిలేజ్, దేవాలయాన్ని అపవిత్రం చేయడం. ట్రోయ్ నగరం కాలిపోతున్నప్పుడు అక్కడ రాజకుమారి కెసెండ్రా హెక్టర్ చెల్లెలు ప్రాణభయంతో దేవత ఎథెనా ఆలయంలోకి పారిపోయింది. అక్కడున్న అథీనా విగ్రహం కాళ్ళను పట్టుకొని నన్ను కాపాడు తల్లి అని వేడుకుంది. నియమాల ప్రకారం దేవాలయంలో ఉన్న వారిని ఎవరిని ముట్టుకోకూడదు, అది శాంచురీ. కానీ గ్రీకు వీరుడైన అజెక్సాలేసర్ ఆ గుడిలోకి ప్రవేశించి ఆ పవిత్ర విగ్రహాన్ని పట్టుకొని ఉన్న కాసండ్రాను జుట్టు పట్టుకుని ఇడ్చుకొచ్చాడు. ఆ పెనుగులాటలో అథీనా విగ్రహం కింద పడిపోయింది. తన గుడిలో తన కళ్ళ ముందే ఒక స్త్రీని, అది కూడా తన భక్తురాల్ని అంత ఘోరంగా అవమానించడం చూసి అథీనా దేవత రగిలిపోయింది. గ్రీకులకు యుద్ధంలో సాయం చేసిన ఆమె ఇప్పుడు వారిని నాశనం చేయడానికి సిద్ధమైంది. ఇక రెండవ కారణం బ్రూచువాలిటీ, అమానుషత్వం. అకిలీస్ కొడుకు నియోస్టాలమస్ చేసిన పని ఇంకా దారుణం. ముసలిరాజు ప్రియాం తన కుటుంబం మొత్తం చనిపోవడంతో దిక్కులేక జూస్ దేవుడి విగ్రహం ఉన్న బలిపీఠం మీద కూర్చున్నాడు. దేవుడి పాదాల దగ్గర ఉన్నవాడిని చంపడం మహాపాపం. కానీ నియోప్టోలమస్ ఏమాత్రం జాలి లేకుండా ఆ దేవుడి విగ్రహం ముందే ఆ ముసలిరాజు తల నరికేశాడు. ఆ రక్తం సాక్షాత్తు జ్యూస్ దేవుడి విగ్రహం మీద పడింది. దాంతో దేవతల రాజైన జ్యూస్కి విపరీతమైన ఆగ్రహం తెప్పించింది. దానికి తోడు హెక్టర్ యొక్క కొడుకు చంటిబిడ్డని కోట గోడల మీద నుండి విసిరేయడం చూసి దేవుళ్ళు వీళ్ళు మనుషులు కాదు మృగాలు అని డిసైడ్ అయ్యారు. ఇక మూడవ కారణం మరియు ముఖ్యమైనది హ్యూబ్రిస్ ఆఫ్ ఒడిసియస్, అనగా ఒడిసియస్ అహంకారం. ఇదే అసలు టర్నింగ్ పాయింట్. యుద్ధం గెలిచాక ఒడిసియస్ సముద్రం ఒడ్డున నిలబడి గట్టిగా అరిచాడు, ఈ విజయం నాది, ఏ దేవుడి దయ లేకుండా కేవలం నా సొంత తెలివితేటలతోనే ట్రాయ్ని జయించాను, మనిషికి దేవుడు అవసరం లేదు అని నిరూపించాను అని విర్రవీగాడు. ఇది సముద్రదేవుడు పొసిడియన్ విన్నాడు. నిజానికి ఆ ట్రోజన్ హార్స్ ప్లాన్ సక్సెస్ అవ్వడానికి సముద్రంలో నుంచి ఆ 2 పాముల్ని పంపించి ఆ పూజారిని చంపించింది పొసైడానే. ఆ సాయం మర్చిపోయి నాకు దేవుడే అవసరం లేదు అని అనడం పొసైడన్కి మండేలా చేసింది. అప్పుడు పొసైడన్ ఒక శాపం పెట్టాడు, ఒడిసియస్ నీకు అంత గర్వం కదా, నువ్వు ఇక్కడి నుండి బయలుదేరతావు కానీ గమ్యానికి చేరవు, నువ్వు చనిపోవు కానీ చచ్చినంత నరకం అనుభవిస్తావు, నీ పేరు చరిత్రలో ఒక రాజుగా కాదు ఒక బాటసారిగా మాత్రమే మిగిలిపోతుంది అని శపించాడు. దాంతో ఇక్కడి నుంచే మొదలవుతుంది ద ఒడిస్సీ అసలు కథ. ఈ కథనే మనం నోలన్ తీసిన సినిమాలో చూడబోతున్నాం. అసలు కథ ఇక్కడి నుంచే మొదలవుతుంది. యుద్ధం గెలిచాం, బోలెడంత బంగారం దొరికింది, ఇక భారీ బిడ్డలను చూద్దామని ఒడిసియస్ తన 12 నౌకలతో సముద్రం మీదకు ఉత్సాహంగా వచ్చాడు. మామూలుగా అయితే ట్రోయ్ నుంచి తన రాజ్యం ఇతగాకి వెళ్ళడానికి కేవలం 2 వారాలు పడుతుంది. కానీ ఆ ప్రయాణం 10 సంవత్సరాలు పడుతుందని, అది ఒక నరకానికి దారి తీస్తుందని అతనికి ఇంకా తెలియదు. సముద్రం మీద ప్రశాంతంగా వెళ్తున్న వాళ్ళ ఓడలు ఒక్కసారిగా దారి తప్పాయి. విధి వాళ్ళనే ఒక వింతైన దీవికి లాక్కెళ్ళింది. అక్కడ మనుషులు ఉండరు, రాక్షసులు ఉండరు, అంతా ప్రశాంతంగా కనిపిస్తుంది. కానీ అక్కడ పూచే పువ్వుల్లోనే అసలు మాయ దాగుంది. ఆ పువ్వులు తింటే మనిషి గతాన్ని మర్చిపోతాడు. అసలు పొసైడన్ కోపాన్ని ఒడిసియస్ ఎలా తట్టుకుంటాడు? దేవుడితో పెట్టుకున్న ఈ యుద్ధంలో మనిషి గెలుస్తాడా? ఒడిసియస్కి ఎదురైన ఆ మొదటి వింత అనుభవం ఏంటో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఆ ఎపిసోడ్ రిలీజ్ అవ్వగానే మీకు తెలిసేందుకు బెల్ని యాక్టివేట్ చేసుకోండి. నూతన మిత్రులందరికీ స్వాగతం. సబ్స్క్రైబ్ చేసుకొని మన టీకే ఫ్యామిలీలో మీరు అడుగు పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.